నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 సినిమాను ఉద్దేశించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. చందనం దొంగిలించే ఒక దొంగను హీరోను అనడం ఏంటి అని అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు పుష్ప 2 సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చందనం దొంగలించి ఒక దొంగను హీరో అనడమా అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు అంటూ. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు నోట ఆ మాట రావడం అనేది ఒక చాలా ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మంచి నటుడు, విలక్షణమైన నటుడు. అది అందరిలో ఎవరికి సందేహాలు లేవు. రాజేంద్ర ప్రసాద్ గారి నటన విషయంలో కానీ సందేహాలు లేవు. కాకపోతే ఆ వ్యాఖ్యల్ని ఆయన ఏ సందర్భంలో అన్నారో, ఎందుకు అన్నారో అన్నప్పుడు అంటే ఈ అల్లు అర్జున్ ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మాటలు అన్నారా అనే భావన వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన అన్న మాటలు వాస్తవే. ఎందుకంటే సినిమా అంటేనే 64 కళల సమాహారం. ఆ కళలు లేకపోతే మరి ఇలాంటి పాత్రలు పుట్టవు కదా. అది అంతెందుకు ఎన్టీ రామారావు గారు మరి బాగ్దాద్ గజ దొంగ, బందిపోటు ఇలాంటి సినిమాలు చేశారు. కేడీ నెంబర్ 1 అప్పుడు ఉన్నారు కదా పాత్రలో. దొంగ పాత్రలు అనేవి అప్పుడు ఉన్నాయి. మరి పోకిరి, ఇడియట్, రోగ్గు ఇంకా ఇట్లా చాలా పదాలు ఉన్నాయి. జంతువుల పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. యానిమల్ అని పెట్టి తీశారు. అంటే హీరో పాత్రని యానిమల్గా క్రూరంగా చిత్రీకరిస్తున్నారు. సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తున్న అనుమానం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్లో 100% నిజం ఉంది. ఇలాంటి పాత్రలు ఏంటంటే సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తే ఆ హీరోలను బట్టే వాళ్ళు స్టైల్స్ మార్చుకుంటున్నారు. ఇప్పుడు యూత్ స్టైల్స్. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మాటలో తప్పు అయితే ఏమీ లేదు. కాకపోతే మాస్ సినిమా అంటే ఏంటి? మాస్ అంటే దొంగ. ఇప్పుడు బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వర గారు బుద్ధిమంతుడు చేశారు. అది క్లాస్ సినిమా. బుద్ధిమంతుడు, మంచివాడు, మా నాన్న బంగారు అంటే మా అమ్మ బంగారం ఇలాంటి సినిమాలు ఎన్ని పెట్టుకోవచ్చు. అంటే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి సినిమా అంటే. కాకపోతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి మాటలో మనం ఏ అర్థం తీసుకోవాలంటే పుష్పరాజు అల్లు అర్జున్ ఉద్దేశించే ఆయన అన్నాడా అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో చేసినవి కూడా వ్యాఖ్యలు వైరల్ అవ్వడం చూసాం సార్, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ఒక వర్గమా, రాజేంద్ర ప్రసాద్ ఒక వర్గమా అని అంటున్నారు. ఉద్దేశం అదే. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా తప్పేం లేదు కదా. ఆయన కూడా అదే అన్నారు. మరి చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆ ఇమేజ్ రావడానికి ముందు ఇలాంటి మాస్ సినిమాలు కాదు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఆయన కెరీర్ స్టార్ట్ అయినా కానీ, సుస్వాగతం కానీ, గోకులంలో సీత కానీ అందమైన అద్భుతమైన టైటిల్స్ అవన్నీ. మరి ఆయన వరుసగా 6 హిట్లు మామూలుగా రాలా. పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇమేజ్, పవర్ స్టార్ అనే ఇమేజ్ మామూలుగా రాలా. అద్భుతమైన హిట్లు, అద్భుతమైన నటన, తొలి ప్రేమ. మరి మరి ఆయనకున్న మాస్ ఇమేజ్ ఏంటి, ఆయన చేసిన సినిమాల ఇమేజ్ చూడండి మీరు. కాబట్టి అందుకని అన్నారు. పాత్రల పరంగా కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి చిరంజీవి గారిది దొంగ, మరి చిరంజీవి గారి చాలా ఉన్నాయి. మంచి దొంగ, జేబు దొంగ సోమబాబు గారిది ఉంది, ఈ దొంగ ఉంది. అంటే ఇవన్నీ పాత్రలు. అలాంటి పాత్రలు పోషించడం అనేది నటుడు అంటే అన్ని పాత్రలు ఇమిడిపోవాలి. ఓకే సార్. మరి పుష్ప 1 సినిమా చూసినట్లయితే అది కూడా స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిందే సార్, మొదటి పార్ట్ కూడా. దానికి నేషనల్ అవార్డు వచ్చింది కదా సార్. మరి ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి అప్పుడు, అయినా కూడా నేషనల్ అవార్డు వచ్చింది. మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? అప్పుడు కూడా విమర్శించారు. దొంగకి నేషనల్ అవార్డు ఇవ్వటం ఏంటండి అంటే, ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ ఉన్నాడు, దొంగే. హర్షద్ మెహతా ఉన్నాడు. ఏ స్థాయిలో వాళ్ళ పాత్రలు చూసుకుంటే అందరూ దొంగలే పేరుతో సినిమా వచ్చింది. సోమబాబు హీరో, నాగభూషణ ఈశ్వరంగారావు గారు అనుకుంటా. అందరూ దొంగలే అనే సినిమా వచ్చింది. అందరూ దొంగలేని చెప్పేస్తున్నారు. జనమంతా దొంగలేనా? అందరూ దొంగలే సినిమా తీస్తే జనమంతా దొంగలేనా అర్థమా? కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి మాటలు రావడం ఖాయమే. కానీ కాకపోతే ఇది సినిమాకి పబ్లిసిటీ కూడా ఉపయోగిస్తుంది. ఇప్పుడు పుష్ప 2 గురించి కామెంట్ చేశారు. మరి పుష్ప 2 హిట్ ఆఫ్ అట్టా అని మీరు అడగట్లేదు. అవును సార్, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాం. పుష్ప 2 అసలు హిట్ ఆఫ్ అట్టా సార్? అసలు కలెక్షన్స్ పరంగా చూస్తే రికార్డులు బద్దలు కొడుతుందని చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? సినిమా నేను చూశాను, నా రివ్యూ ఇచ్చాను. సినిమా హిట్ సినిమా అని చెప్పాను. కొంతమంది మరి దీన్ని నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని లేదు. కొంతమంది కొన్ని నచ్చుతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అది నాకు అర్థం కావట్లా. ఈ కొంతమంది ఏమో బాగుంది అంటారు, కొంతమంది నేను కొన్ని సినిమాలు చెప్పినాయి, నేను కొన్ని బాగాలేదని చెప్తున్నా. మరి నాకేమో అవి నచ్చుతున్నాయి, ఇవి నచ్చట్లా. నాకు పుష్ప 2 నచ్చింది, నేను రివ్యూ చెప్పా. మరి ఆ సినిమా 850 కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పటికి. మరి హిట్ ఆఫ్ అట్టా అనుకోవాలా? అలా అనుకుంటే దేవరామ నేను రివ్యూ చెప్పాను. దేవర సినిమా 500 కోట్లు అన్నారు. అసలు అవి కూడా నిజం కాదు, 300 కోట్లకు రాలేదనే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టమే, మరి నేను దేవర ఇచ్చా కదా. నేను చెప్పేది ఏంటంటే వాస్తవ పరిస్థితులకి ఏంటంటే ఈ సినిమా నాకైతే నచ్చింది. కల్కి సినిమా కలెక్షన్స్ డామినేట్ చేసేట్టుగా ఉంది ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటే. అంటే కల్కి సినిమా హిట్టా పట్టా చెప్పండి. హిట్టే సార్. మరి ఈ కలెక్షన్ చూస్తే మరి ఏమనిపిస్తుంది ఇప్పుడు? మరి అది అంటే బయట నెగటివ్ గా టాక్ వస్తుంది కదా సార్. అది రకరకాల వ్యక్తులు, అది చెప్తున్నా కదా. ఇప్పుడు కావాలని కూడా చేసేది కాదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఆఫీస్కి వచ్చాను, మనకి ఇక్కడ మంగ అనే టీ ఇస్తూ ఉంటుంది అమ్మాయి. నేను చూశానండి, నాకు నచ్చలేదండి అంది. ఎందుకు నచ్చలేదు అన్నాను. ఈ దేవర్ నచ్చిందంటే దేవర్ సూపర్గా ఉంది అంది. మరి ఆ అమ్మాయి ఒపీనియన్ అది. ఆ అమ్మాయి నాకు అదే అర్థమైంది. ఈ అమ్మాయి అంటే అమ్మాయికి ఎవరి మీద అభిమానం, ఎవరి మీద ద్వేషం లేదు. ఒక కామన్ ప్రేక్షకురాలు ఆవిడ. ఆవిడకి అది నచ్చింది, దేవర్ నచ్చింది, ఇది నచ్చదా. నాకేం పుష్ప 2 నచ్చింది, దేవర్ ఏం చెప్తాం మరి? ఒకరికి ఎగురిష్టం, ఒకరికి పులిచిష్టం అని నేను అదే చెప్తూ ఉంటాను. ఇది పాత డైలాగ్ ఎలా ఉంటే మళ్ళీ దీన్ని మార్చాలంటే నేను ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళు చేసే వ్యాఖ్యలన్నీ యూత్ పైన ప్రభావం పడుతుంది, సమాజం పైన ప్రభావం చూపిస్తుంది అన్న విధంగానేనా సార్? లేదు అంటే అంతే. ఇట్లా పాత్రలు ఎక్కువ చేశారనుకోండి, ఇప్పుడు బాహుబలి లాంటి పాత్రలు మనం ఎన్ని చేసుకున్నా ఏ ప్రభావం చూపవు. అర్థమైందా? ప్రతి మనిషిలోనూ మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. అది గ్లోరిఫై చేసి చెప్పడం వల్ల సినిమాలు దారి తప్పుతూ ఉంటాయి. చెడుతనాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. కాకపోతే నరకడం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజులో చేసిన ఫైట్లకి ఈ రోజులో చేసిన ఫైట్కి సంబంధం ఉందా? లేదు కదా. అప్పుడు చూస్తే ఇదే ఫైట్ అనిపిస్తుంది. మా పిల్లలు చూసి జోక్గా ఉందంటారు ఆ ఫైట్ చూసి. అప్పుడు టెక్నాలజీ అది, అప్పుడే ప్రభావం అది, ఇప్పుడు ప్రభావం ఇది. అంటే ఇప్పుడు ఈ విమర్శలు అన్నీ వస్తున్నాయి కదా సార్, అసలు దర్శకులు ఎలాంటి సినిమాలు తీస్తే అసలు పాజిటివ్ టాక్ అనేది వస్తుందంటారు? ఇలాంటి సినిమా అలాంటి సినిమా అని కాదు, ట్రెండ్తో వెళ్ళటమే. కాలంతో పాటు మనం పరిగెట్టడం తప్పితే ట్రెండ్ని సెట్ చేయగలిగితే సెట్ చేయండి. ఇప్పుడు సత్యం సుందరం లాంటి సినిమా మంచి సినిమా వచ్చారు, జనం యాక్సెప్ట్ చేశారు, అది ఒక ట్రెండ్. చూస్తున్నారు, చూడలేదని కాదు. కాకపోతే పెద్ద సినిమా, ఇంత బడ్జెట్ సినిమాలు తీసినప్పుడు మాత్రము జనం రెత్తిన ఎక్కువ రేట్లు పెంచి భారం వేయకండి. థియేటర్ల మనుగడ కూడా మనకు చాలా ముఖ్యం. అది చిన్న సినిమాలను కూడా చూసుకుంటే ఈ మధ్య చిన్న సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు సార్. మంచి కంటెంట్ ఉంటే సినిమాని దేన్నైనా సరే ఆదరిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సినిమాలు తెరకెక్కించి ప్రజలపై భారాన్ని మోపే కంటే ఇలాంటి చిన్న సినిమాలతో అలరించడం ద్వారా అంటే వేటికి ప్రియారిటీ ఇస్తారు జనాలు అంటారు సార్? వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు అన్ని రకాల సినిమాలు నచ్చుతున్నాయి. కాకపోతే కొద్ది మందికి మాత్రం చాలా పెక్యులియర్గా ఆలోచిస్తున్నారా అనేది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకే సినిమా మీద భిన్నాభిప్రాయాలు ఈరోజు నేను చెప్పాను. ఈరోజు నేను ఆఫీసు రాగానే చూసిన వ్యక్తి అన్న మాట అది. పుష్ప 2కి చెత్తగా ఉంది అని ఆ అమ్మాయి అంటే మరి దేవర నచ్చింది అని అడిగా నేను. దేవర బ్రహ్మాండంగా ఉంది అని ఉంది. మరి పుష్ప కలెక్షన్కి 2కి వచ్చిన కలెక్షన్లు ఎంత, దేవర సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత? కలెక్షన్లు అనేది క్రైటీరియా కదా. కలెక్షన్లు కూడా క్రైటీరియానే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.